ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. అరే మీ అందరి కోసమే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది ఆరంభం అయిందన్నమాట. GTA ఈజ్ లాంచ్ నౌ. మీ అందరి యొక్క మనస్ఫూర్తిగా చేసినటువంటి భగవన్నామ అనుసంధానంతో ఇది ఆరంభమైంది. మనం భౌతికంగా చేసే ఆరంభాలు కొంత ఫలితాన్ని ఇస్తాయి. దేవుణ్ణి మనకి తోడు చేసుకుని చేసే ఆరంభాలు ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. ఈవేళ GTA మీరందరూ చేసే భగవన్నామ అనుసంధానంతో ఆరంభం అవుతుంది. ఇందాక రాముణ్ణి తలుచుకుంటూ చేసినటువంటి అందమైన నృత్య ప్రదర్శన మన శుభ ఆరంభానికి ఒక మంచి సంకేతం అని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే అల్పారంభ క్షేమకర అని ఒక సూక్తి ఉందండి సంస్కృతంలో. ఏది మనం ఆరంభం చేసినా చిన్నగా ఆరంభం కావాలి, అది విశ్వవ్యాప్తం కావాలి. మల్లారెడ్డి గారి ఆశయం బహుశా అదే అని మేము అనుకుంటాం. ఎందుకంటే దానికి పెట్టిన పేరే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టారు. దిస్ షుడ్ బికమ్ ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్, ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ లోకల్ వన్. గ్లోబల్ ఆర్గనైజేషన్ కావాలి అంటే ఎలా కావాలో రాముడు చెప్పాడు. ఐ విల్ గివ్ యూ ఏ స్మాల్ మెన్షన్ ఆఫ్ ద హిస్టరీ ఫ్రమ్ రామాయణ్. రాముణ్ణి రాజు చెయ్యాలి దశరథుడు అనుకున్నాడు. అందరినీ అసెంబ్లీ చేశాడు మీలాగా. అందరూ వచ్చారు. ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ కేమ్ దేర్. వాళ్ళతోటి తన ఒపీనియన్ చెప్పాడు ఆయన. నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, 60,000 సంవత్సరాలు ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని కూర్చుని జుట్టంతా ఆ తెల్లదనం పట్టుకుంది. ముసలివాడయ్యాను కనుక కాదు, తెల్ల గొడుగు కింద కూర్చోవడం చేత నా జుట్టు తెల్లబడింది. అయినప్పటికీ రాముడు 25 ఏళ్ల వాడయ్యాడు. అంచేత అతన్ని ఎంపవర్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. మీ ఒపీనియన్స్ ఏమిటో చెప్పండి అయ్యా అన్నారండి. అందరూ కూడా ఒక్కసారి ఓం అని అంటే ఆ పైనుండే రూఫ్ అంతా కూడా కదిలిపోయిందిటండి. విమానం కంపయన్నివా. చాలా సంతోషం వేసింది దశరథుడికి. చాలా బాగుందా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. నేనేదో మిమ్మల్ని జైల్లో పెట్టి పీడిస్తున్నట్టు, నేను పోయి రాముడు వస్తే మీ అందరికీ ఫ్రీడమ్ వస్తుంది అనుకున్నట్టు, ఏదో నేను మాట వరుసకి మా పిల్లాడికి రాజ్యాభిషేకం చేద్దాం అని అంటే మీరంతా ఏమనాలి? తెలుగు వాడుకుండే సహజమైన లక్షణం అండి. ఏమంటే కాఫీ తాగుతారా? వద్దులెద్దురు. వద్దులెద్దురు అంటే ఇవ్వాలని అర్థం అండి. మొహమాటం తెలుగువాడికి ఎక్కువ అండి. బతిమాలించుకోవాలనే కోరిక తెలుగువాడికి ఎక్కువ ఉంటుందండి. అలాగే నేను రాముడిని రాజుని చేస్తానంటే మీరంతా ఏమని ఉండాల్సింది? అప్పుడేం వచ్చింది లేవా, నువ్వు ఓపికగానే ఉన్నావు కదా, ఇంకా కొంతకాలం అయిన తర్వాత పెరగని పిల్లాడిని పెద్దవాడు కానీ అప్పుడు చూద్దాంలే అని ఉండాల్సింది కదా. నేను మిమ్మల్ని అందరినీ యాజ్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పెయిన్ టు యూ
నన్ను ఎలిమినేట్ చేసేసి రాముడినే పెట్టుకోవాలన్నట్టుగా ఏమిటిది అంతాను, కావాలి రాముడు, కావాలి రాముడు, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు అన్నాడు. నేనేమైనా తప్పు చేశానా మీ విషయంలో చెప్పండి అంటే కూర్చున్న ఆడియన్స్లోంచి ఒక పెద్ద మనిషి లేచి, ఎస్ సార్, మీరు నిజంగా తప్పే చేశారు సార్ అన్నాడు. పాపం ఇట్ వాజ్ ఎ షాకింగ్ థింగ్ టు దశరథ. అండ్ హీ సెడ్, ఐ డిడ్ మిస్టేక్, టెల్ మీ వాట్ మిస్టేక్ ఐ కమిటెడ్. రాజా ఏం అనుకోకండి, మీకంటే బుద్ధిమంతుడైన కొడుకుని మీరు కన్నారండి, అదే మీరు చేసిన తప్పు. ఏ తండ్రికైనా తన కొడుకు బుద్ధిమంతుడంటే కొంచెం చెస్ట్ ఓ 2 ఇంచులు తప్పకుండా పెరుగుతుంది. దశరథుడికి కూడా అలాగే పెరిగింది, కానీ పెరిగినట్టు కనిపించకూడదు కదా. అందుకోసం సీరియస్గా మొహం పెట్టి, ఏ నాకంటే గొప్పవాడా రాముడు, ఎందుకు చెప్పండి అని అడిగాడండి. యూ హ్యావ్ టు రీడ్ రామాయణ్ అండ్ యూ హ్యావ్ టు సీ దట్. రాముడికి ఉండే గొప్ప గుణాలు ఏమిటో వాళ్ళు పెద్ద లిస్టు ఏకరువు పెట్టారండి. మహారాజా నేనెవరో తెలిసినా సార్ మీకు అని అడిగాడండి ఆయన. అంటే అఫ్ కోర్స్ ఐ సా యూ సమ్ టైమ్, బట్ హూ ఆర్ యూ అని అడిగాడండి. చూశారండి రాజుగారు, నేను మీ ఊరికి మేయర్నండి, నేనే మీకు జ్ఞాపకం లేదు, మీ రాముణ్ణి పిలిచి అడగండి నేనెవరో, నా భార్య ఎవరో, నా పిల్లలు ఎవరో, మా హ్యాబిట్స్ ఏమిటో, మాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అన్నీ రాముడు చెప్పగలుగుతాడు. నాట్ ఓన్లీ అబౌట్ మీ. ఇక్కడ సభలో కూర్చున్న ఇంతమందిలో ఎవరి గురించైనా అడగండి, రాముడు అందరి గురించి వాళ్ళ వాళ్ళ పర్సనల్ డేటాతో సహా అంతా చెప్పగలుగుతాడండి. అందుకే మాకు రాముడు కావాలి. సంతోషపడ్డాడు, ముహూర్తం తానే పెట్టేశాడు. రేపే ముహూర్తం, రాముణ్ణి రాజుని చేసేస్తున్నాం అని అన్నాడు ఆయన. కానీ మనకి తెలుసును, దశరథుడు రాజుని చేస్తే ఆనాటి రాముడు కేవలం కోసల రాజ్యానికి మాత్రమే లిమిట్ అయి ఉండేవాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది అంతే, మిగతా అదంతా ఆక్యుపై అయిపోయింది. కింద దండకారణ్యం అంతా ఖర దూషణాదులు ఆక్యుపై చేశారు. కొంచెం కిందకి వెడితే కిష్కిందంతా వాలి ఆక్యుపై చేశాడు. ఇంకొంచెం పక్కకి వెడితే మొత్తం అంతా రావణాసురుడు ఆక్యుపై చేశాడు. సో దశరథుడి చేతిలో లిటరల్లీ ఉన్నది చాలా స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్, దట్స్ ఆల్. దానికే రాముడి రాజుని చేద్దాం అనుకున్నాడు ఈయన. కానీ విమెన్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ అండి. మన మల్లారెడ్డి గారు షుడ్ కన్సిడర్ దిస్ వైల్ యు ఆర్ ఫార్మింగ్ ద టీమ్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. మేక్ ఏ పాయింట్ టు కీప్ విమెన్ ఆల్సో ఇన్ కీ రోల్స్, రైట్? I am happy that your daughter is doing something good. కైకమ్మకి మంచి తెలివితేటలు ఉన్నాయండి, అందుకు చెప్తాను వారికి సజెషన్. కైకమ్మ చెప్పింది, రాముణ్ణి 14 ఏళ్ళు బయటికి పంపించాలి, ఆ ప్లేస్లో నా కొడుకు కేర్ టేక్ చేస్తాడు, పర్వాలేదు. కథ మీ అందరికీ తెలుసును. కథ చెప్పడం మా తాత్పర్యం కాదు. చాలామంది తిట్టారు, దశరథుడు కూడా తిట్టాడు, కానీ కైక కేర్ చేయలే. చాలామంది మంత్రులు తిట్టారు, ప్రజలు తిట్టారు. ఎవ్రీబడి వాజ్ కర్సింగ్ కైక బికాస్ ఆఫ్ హర్ యాక్ట్ ఇన్ సెండింగ్ రామ టు ది ఫారెస్ట్, రైట్? బట్ షీ వాజ్ అన్షేకబుల్. ఎవడేం చేసినా ఆవిడేం పట్టించుకోలే, వెళ్ళాల్సిందే రాముడు అని చెప్పింది. దశరథుడు చెప్పాడు, కైకాను వాళ్ళు పంపిస్తే నా ప్రాణం పోతుందే. పోతే పోతే పానివాయా. రాముణ్ణి ఆయన ఎబిలిటీని కన్ఫైన్ చేయడం కంటే నువ్వు పోయినా మంచిదేనాయా అందాడు.
అదే జరిగింది, మనకి తెలుసును. రాముడి యొక్క ప్రభావం ఏమిటంటే, బికాస్ హీ వెంట్ టు ద ఫారెస్ట్, వాట్ ఎవర్ ద హర్డిల్స్ దట్ వర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్, వాట్ వర్ ద హర్డిల్స్ ఇన్ ద కిష్కింధ, ఇన్ లంక, all those hurdles were eradicated, eliminated, and he returned after 14 years as the monarch of the world. కథ మీ అందరికీ తెలుసును కదండి, కథ చెప్పక్కర్లా. అడవిలోకి వెళ్ళి 14,000 మంది ఖరదూషణుల్ని సంహరించాడు. సుగ్రీవుణ్ణి రాజుని చేసి వాలిని ఎలిమినేట్ చేశాడు. విభీషణ్ణి తనతో పాటు చేర్చుకుని రావణాసురుని ఎలిమినేట్ చేశాడు. అండ్ రావణ వాజ్ ద వన్ హూ వాజ్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మోనార్క్ ఆఫ్ ద వరల్డ్, దో నోబడి యాక్సెప్టెడ్ హిమ్. ఎవరో ఒప్పుకున్నది కాదండి, అది సెల్ఫ్ డిక్లరేషన్. అది ఇప్పుడు కొంతమంది రూలర్స్ ఉంటారు చూడండి, మేమే రూలర్స్ మొత్తం ఈ దేశానికి ఈ ప్రపంచానికి అనుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులు పక్క ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడకూడదు. కానీ నిజంగా రూల్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరండి వాళ్ళు, కానీ చేసి చూపిస్తుంటారు వాళ్ళు. సో రాముడు ఆ రావణాసురుని ఎలిమినేట్ చేసి ఎక్కడ తన స్వతంత్రతని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, కానీ వాలిని తీశాక వాలి బ్రదర్నే అక్కడ పెట్టాడు. మా రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం నా కోరిక కాదయా, అందరితోటి కలిసి ఉండడం నా కోరిక, అందరినీ కలుపుకుపోవడం నా కోరిక. ఒంటెద్దు పోకడలు మాకు లేవు, అందరితోటి కలిసే మేముంటాము, ఎవరి నియమాన్ని వాళ్ళ చేత పాటింప చేస్తాము. అందుకోసమనే సుగ్రీవుణ్ణి అక్కడ అపాయింట్ చేసి, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ యు డూ అండ్ హౌ యు డూ. రావణాసురుని ఎలిమినేట్ చేసిన తర్వాత తన బ్రదర్ని అక్కడ పెట్టి, ఇది కూడా మా రాజ్యమే అని పరాయి రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు. కానీ మన భారతీయులకు అలాంటి అలవాట్లు లేవండి, అప్పటి నుంచి లేవు. ఎవడి ల్యాండో కబ్జా చేసి ఇది మాది అని చెప్పుకునే అలవాటు మన వాళ్ళకి ఎప్పుడూ లేదు. వెళ్ళి రావణాసురుని సంహరించాక వాళ్ళ తమ్ముడైన విభీషణుణ్ణే అక్కడ రాజుని చేసి, మీ సంస్కారము, మీ అలవాట్లు, మీ పద్ధతులు జాగ్రత్తగా కాపాడుకోండియా. తన మానాన్ని తన రాజ్యానికి వచ్చాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్, వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. Rama did not want to claim that he is the monarch, but Sugriva accepted Rama as the monarch and he as the servant. Vibhishana accepted Rama as the monarch and became his servant. And of course, others we need not say. Everybody accepted. Rama returned as the monarch. తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రపంచానికంతటికి ఏకైక పరిపాలకుడుగా తిరిగి వచ్చాడు ఆయన. ఇది రాముడి యొక్క గొప్పతనం. ఊరికే కబుర్లు చెప్పి డబ్బాలు కొట్టుకునే అలవాటు రాముడికి ఎప్పుడూ లేదు, చేసి చూపించే అలవాటు ఉంటుంది. మీరు మీ GTA ఆర్గనైజేషన్ ప్రారంభం చేస్తూ ఆ రాముడి స్మరణతోటి ప్రారంభం చేశారు. సో యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. And because you can grow now as Rama has grown. రాముడు ఎట్లాగైతే ఒక చోట తను ఆరంభం చేసి లోకమంతా అతన్ని యాక్సెప్ట్ చేసేటట్లుగా చేసుకున్నాడు ఆయన. బికాస్ ఆఫ్ హిస్ గుడ్ హార్ట్, బికాస్ ఆఫ్ హిస్ హెల్పింగ్ నేచర్. యువర్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నౌ, we pray to that Lord Rama to see that it grows as a real global organization and will be able to
command that kind of respect from everybody. You should not claim that respect me. That is Ravana's job. సీతని పట్టుకొచ్చి లవ్ మీ అంటే లవ్ అంటే అదే పీక పట్టుకుని డిమాండ్ చేస్తే వస్తుందండి. నన్ను ప్రేమించు అంటే ఎవడైనా ప్రేమిస్తాడేంటి? ప్రేమ అనేది సహజంగా ఆవలి వ్యక్తి నుంచి లాభాలు తప్ప డిమాండ్ చేస్తే ఏమొస్తుందండి? ఇట్ షుడ్ బి కమాండెడ్. రెస్పెక్ట్ మస్ట్ బి సంథింగ్ దట్ షుడ్ బి కమాండెడ్. ఇట్ షుడ్ నాట్ బి డిమాండెడ్. సో Rama made a path for all of us. And he is a very, very model for any kind of growth across the globe. And you want to be a global leader in terms of doing service to the culture, to the tradition, to the customs, to the art, to education, to health. And of course, your dynamic daughter is also interested to provide so many facilities to people who are interested in events. That's really great. You got wonderful support. Now it is your responsibility to follow the footprints of Rama. And I'm sure that you will be able to grow as a real global organization where there will be definitely respect that you will be able to command with no demand. We have seen so many organizations, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఆరంభం చేసిన ఆర్గనైజేషన్స్ అన్నీ ఇలాంటి పేర్లే ఉంటాయండి. తానా అని, ఆట అని, బాట అని, నాట అని, కాట అని. దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ గ్రోయింగ్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ దే ఫర్గెట్ ద రూట్స్. సాధారణంగా ఎందుకోసం మనం ఆరంభం చేశాము, ఎలా ఆరంభం చేశాము అనేది మరచిపోయి అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అట్రాక్షన్ కోసమే చేసేటటువంటి ఒక కేవలం భౌతికమైన యాక్టివిటీ అయిపోతుంది. Like the whole thing will be ended up by doing some kind of business deals, marriage settlements, and some kind of political and movie interest. The whole thing will be ended up there. We expect that your GTA should not follow the footprints of those who started things and were really not able to make any mark of their own at the global level. All those organizations were started by Telugu people only. తెలుగు వారికి ఒక చెప్పుకుంటే బాగుండదు, ఆరంభ సూరులు అని ఒక పేరుందండి. ఎందుకు వచ్చిందో తెలియదు, వచ్చింది. చేసేటప్పుడు చాలా హడావిడిగా చేస్తారు. కానీ తర్వాత అది క్రమంగా డివైడ్ అయిపోయి, డీవియేట్ అయిపోయి, ఒరిజినల్గా ఆరంభం చేసినటువంటి లక్ష్యం పోయి అది కేవలం ఒక షోయి యాక్టివిటీ లాగా మారిపోతుంది. నామకే వాస్తే ఒక ఆర్గనైజేషన్ కింద. We pray to God to bless these people, not to follow those tracks. అవి లేకుండా మంచి సర్వీస్ చేయడం కోసం ఒక మంచి ఆర్గనైజేషన్ యు ఆర్ బిల్డింగ్ అప్. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్, రైట్? మీ తెలుగుతనాన్ని పైకి తీసుకువెళ్ళడానికి, ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారండి. మీరు ఏ దేశానికి వెళ్ళండి, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా అక్కడ తెలుగు వాళ్ళు తప్పకుండా ఉంటారు. తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా బుద్ధిమంతులయ్యి పెడతారండి బయటికి. కేవలం లేబర్ లాగా వెళ్ళరండి, ఏదో చెయ్యగలిగే కెపాసిటీ తోటి బయటికి పెడతారు. అండ్ ఎక్కడుంటే వాళ్ళ దగ్గర మంచి
సహాయం చేస్తారు, వాళ్ళకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకుంటారు. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ తెలుగు పీపుల్. అవునా కాదు, మీరే చెప్పాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక స్థాయిని, ముఖ్యంగా భారతీయులకే ఉంది ఆ క్వాలిటీ. మా ఉద్దేశం ప్రకారం భారతీయంలో కూడా తెలుగుతనానికే మూలాలు ఉంటాయని మేము అనుకుంటామండి. భారతీయుల్లో కూడా తెలుగు వాళ్ళు అన్నిటికంటే ఇంపార్టెంట్ అని అనుకుంటామండి మేము. మిగతా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మాకు తెలీదు. ఎందుకంటే మీరు స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి మీరు గమనిస్తే అన్ని రంగాల్లోనూ ముందుండేవాళ్ళు తెలుగు వాళ్ళేను. మిగతా వాటి సంగతి ఒక పక్కన పెట్టి మేము కొంచెం ఈ వేదాలు వీటిలో ఉంటాం కదండి, దాంట్లో ఉండే మాట చెప్తాం మీకు. వేదాలకి సంబంధించినటువంటి గ్రంథాలు, వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఇప్పటికీ అన్ప్రింటెడ్ వర్క్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ తెలుగు స్క్రిప్ట్ ప్రపంచంలో. యుల్ బి సర్ప్రైజ్ టు అండర్స్టాండ్. ఒకసారి మేము పంజాబ్లో ఒక పాదయాత్ర చేసామండి, 89. అప్పటికింకా ఇట్ వాజ్ ఎ బర్నింగ్ బెడ్ విత్ టెర్రరిజం. ఆ యాత్రలో ఒక భాగంగా ఒక ప్లేస్కి వెళ్ళామండి, దాని పేరు హోషియార్పూర్. దెర్ ఈస్ ఎ వెరీ బిగ్ లైబ్రరీ విచ్ ఈస్ ప్రిజర్వింగ్ ద వేదిక్ స్క్రిప్చర్స్, and we visited that place. There were approximately 35,000 books available there by the time. And the director of that library, who was from Kerala, took us a tour. అన్నీ అక్కడ లోపల ఉండేటటువంటి పుస్తకాలు అవి మేము చూసామండి. బిలీవ్ మీ, 60% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ తెలుగు స్క్రిప్ట్ అండి అక్కడ. దాని తర్వాత తమిళంలో గ్రాంధిక లిపిలోనూ మిగతా పుస్తకాలు ఉన్నాయండి. అండ్ ఇట్ వాజ్ ఏ మైండ్ బాగ్లింగ్ థింగ్ టు అస్. పంజాబ్లో, పాకిస్తాన్ బోర్డర్లో లైబ్రరీలో తెలుగు పుస్తకాలు, తమిళ పుస్తకాలు ఉండడం ఏమిటండి ఇక్కడ? అండ్ దట్స్ వాట్ వి ఆస్క్డ్ ద డైరెక్టర్. ఈ పుస్తకాలు ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారండి అని అడిగాము. అంటే హీ సెడ్, there is a library in occupied Pakistan which is called Sarada Peetham. In the history of Shankaracharya, also in the history of Ramanujacharya, it is mentioned that they visited that library. వేదవ్యాసుడి కాలం నుంచి ఆయన అందించినటువంటి లిటరేచర్, విజ్ఞానం ఆ లైబ్రరీలో ప్రిజర్వ్ అయి ఉంది అట. బట్ వెన్ ద కంట్రీ వాజ్ డివైడెడ్ ఇన్ 1947, 95% ఆఫ్ ద లిటరేచర్ వాజ్ బర్న్డ్ టు యాషెస్. ఓన్లీ 5% దే వర్ ఏబుల్ టు మూవ్ ఇంటూ భారత్. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చేటటువంటి సింధీసు వీళ్ళంతా వచ్చి అటుపక్క నుంచి వచ్చేస్తూ ఉండేవారు. ఆ వచ్చేటప్పుడు వీళ్ళు ఆ లైబ్రరీలో ఉండే పుస్తకాలని ప్యాక్ చేసేసి, మీరు బోర్డర్ దాటి ఎక్కడో ఒక చోట ఏదో ఒక గుళ్ళో పారేయండి, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు పంపిస్తే, అందులో కూడా బోర్డర్లో మళ్ళీ వాళ్ళు పట్టుకుని కొన్నిటిని నాశనం చేయగా, మిగిలిన వెరీ లిటిల్ పర్సెంట్ ఆఫ్ ద లిటరేచర్ రీచ్డ్ దట్ హోషియార్పూర్ లైబ్రరీ కాల్డ్ విశ్వబంధు ఇండలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు కూడా ఉంది అది ఇంకా అక్కడ. విశ్వబంధు ఇండలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్లేస్. ఇప్పటికైనా మనం ఎవరైనా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి సరదాగా అటు పక్కకి వెడితే దాంట్లో చూడొచ్చు ఎన్ని తెలుగు వర్క్స్ ఉంటాయో. శంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళారు, ఆ గ్రంథాలని పరిశీలన చేశారు. రామానుజుల వారు అక్కడికి వెళ్ళారు, ఆ గ్రంథాలను పరిశీలన చేశారు. కొంత విజ్ఞానాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నారు అని అంటే, ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్
that the Telugu script was existing even before Shankaracharya Swami, before Ramanujacharya Swami. తెలుగు వాళ్ళు అంత గొప్పవాళ్ళండి. మిగతా భాషల్లో ఆ భాష సమగ్రత అనేది లేదండి స్క్రిప్ట్లో. తెలుగు స్క్రిప్ట్ ఈజ్ ఫుల్ ఇన్ దట్ సెన్స్. అంటే మన తెలుగు వాళ్ళు అంత గొప్పవాళ్ళని చెప్పడానికి మీకు చెప్తున్నాను. దురదృష్టం కొద్దీ మనం దాన్ని మర్చిపోయాం. సరే, ఇప్పుడు ఆరంభం చేసిన తర్వాత మనం దాన్ని ప్రిజర్వ్ చేసేటటువంటి ఉద్యమం మన ఎయిమ్స్లోకి రావాలి. మల్లారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి మా సూచన ఏంటంటే, యు ఆర్ స్టార్టింగ్ ఎ వెరీ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ కాల్డ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఇట్స్ ఎ వెరీ నైస్ నేమ్ దట్ యు హ్యావ్ చూజన్. బట్ మై సజెషన్ టు యూ ఈజ్, ఈ ఆర్గనైజేషన్ని మీరు గ్రామపు స్థాయి దాకా కూడా ఇక్కడ తీసుకువెళ్ళి దీన్ని ఇంటర్నేషనల్గా మీరు తీసుకువెళ్ళి మంచి కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటున్నారు. దట్స్ రియలీ గ్రేట్. మన భారతదేశంలో ఎవ్రీ ఇంచ్ హ్యాజ్ ఎ హిస్టరీ, ఎవ్రీ ఇంచ్. మిగతా దేశాల్లో మీకు తెలుసును, ఒకసారి మేము న్యూ జెర్సీకి వెడితే అక్కడ ఎడిసన్ ఉండే ఇల్లు ఒకటి ఉందండి. అక్కడ ఆ ఇంటిని చూపించడానికి మమ్మల్ని తీసుకువెళ్ళారు. ఆయన ఎంత చేసే ఒక 150 ఏళ్ల క్రితం వాడైన. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఇంటిలాగా అట్టే పెట్టారు. ఇట్స్ ఎ 2 bedroom హోమ్ వేర్ హీ వాజ్ లివింగ్. కానీ ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన వాడిన చెప్పులు, ఆయన వాడిన కళ్ళజోడు, ఆయన వాడిన ఆ చుట్ట తాగినటువంటి యాషెస్ వేసేటటువంటి ట్రే, ఎవ్రీ ఐటమ్ వాజ్ వెరీ వెల్ ప్రిజర్వ్డ్, of course with modern monitoring systems. But the look, when you go there, you feel as if you are in the time zone. That is how you feel. ఎక్కడైనా వాళ్ళు అలాగే అట్టే పెడతారండి. That makes their history. That adds the history to the place and to the event also. మన దగ్గర ఆ స్థితి లేదు. మనం ఏం చేస్తున్నాం, బ్యూటిఫికేషన్ అని పేరు పెట్టి కొన్నిటిని కొట్టేస్తున్నాం, రెనోవేషన్ అని పేరు పెట్టి కొన్నిటిని కొట్టేస్తున్నాం. మన గుళ్ళు కొట్టేస్తున్నాం, గోపురాలు కొట్టేస్తున్నాం, బిల్డింగ్స్ కొట్టేస్తున్నాం, మాన్యుమెంట్ కొట్టేస్తున్నాం. మనం అన్నిటినీ మనం పాడు చేసుకుంటున్నాం. అట్లీస్ట్ మిగిలిన వాటినైనా మీరు ఇది ఒక ఉద్యమంలాగా పెట్టుకొని, ఎందుకంటే మీకు గ్రామ స్థాయి దాకా మీరు ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు కనుక, వేర్ అండ్ హౌ వీ విల్ బి ఏబుల్ టు ప్రిజర్వ్ ద history of the nation, history of the country, history of the places and the incidents, how best we'll be able to make them understandable to the global audience. Because your name is global. అంటే వాళ్ళకి దీన్ని మనం ఎట్లా అందించగలం? We need not borrow anything from them, but we have to enlighten them with your own history, your own culture, your own art, your own system of health, medicine, education and culture. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని దానికి what kind of programs that we can plan and how we can take these things to the international dais and how we can enlighten them with your own stronger roots and their values. So we expect that the whole team that you have with you will be able to support this ideology, and I'm sure that you take this as a mission where any program that we conduct should aim at this. Let it be through the movie artists, let it be through the business people, let it through the political people, anybody. But the goal should not be deviated. I think అలా చేస్తే తప్పకుండా మనం చేసేది మిగతా ఆర్గనైజేషన్స్ కంటే వాల్యుబుల్ అవుతుంది అని మా ఉద్దేశం.
లేకపోతే ఇది కూడా ఏదో ఒక నార్మల్ కన్వెన్షన్ లాగా అయ్యి అక్కడితో అది చెల్లుబాటు అయిపోతుంది. కానీ అలాగా కేవలం ఫర్ స్మాలర్ థింగ్స్ లెట్ ద ఎనర్జీ దట్ వీ పొసెస్ not be consumed. Let it be consumed for a purpose, with a goal and with a strong conviction in promoting those things. అలా చేస్తారని మేము ఆశిస్తూ మీకు, మీ టీంకి, అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీన్ని ప్రోత్సహించేటటువంటి మీలాంటి పెద్దలందరికీ కూడా మన తనాన్ని మనం 10 మందికి ఎట్లా చెప్పగలుగుతామో మీరు కూడా అట్లాంటి వాటిని ప్రోత్సహిస్తారు అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన రామానుజుల వారు ఇక్కడ మనకందరికీ ఒక ఉత్తమమైనటువంటి ప్రేరణ కలిగిస్తూ ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతోటి మన కోసం వారు ఉన్నారు అక్కడ. అండ్ హీ ఈజ్ at 216 feet of height, and I hope that his blessings will always be with you all to grow to that heights. And let you, with all your team members, take the organization also to that level so that you can make a mark of your own. Jai Shriman Narayana. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఎంత అద్భుతంగా మాట్లాడారండి. అంటే మనం కేవలం శబ్దాలను మాత్రమే చదవగలం, కానీ వారు నిశ్శబ్దాన్ని కూడా చదవగలరు, నిశ్శబ్దాన్ని కూడా కాంప్రహెండ్ చేసుకోగలరు. ఇన్ని రోజులు మనం కైకేయి అంటే